హాయ్, నమస్తే. అదిరిపోయే రొయ్యలు ఇగురు చేసుకొని తినేద్దామా? సూపర్ ఉంటుందండి కర్రీ. అసలు మన చికెన్ మసాలా ఇగురు చేస్తాం చూసారా, సేమ్ అదే చేద్దామా? ఇదిగోండి, ఫస్ట్ మసాలా నానబెట్టుకోవటం మనకు అలవాటు కదా ఇగురు అనగానే. ఒక 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ధనియాలు, ఇవి వేయించినవే. మీరు పచ్చి ధనియాలు కూడా వేసుకోవచ్చు, నానుతున్నాయి కాబట్టి. ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు, కొంచెం ఒక్క ఎండుమిరపకాయ వేద్దాము. ఎండుమిరపకాయ రియల్ పచ్చి ఎండుమిరపకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఒక పచ్చిమిరపకాయ, ఒక చెక్క ముక్క, జస్ట్ 2 యాలుక్కాయలు, 1.5 జీడిపప్పు. ఒకటేమో ఫుల్ ఉంది, ఒకటేమో అది ఉంది. ఎక్కువ వేయకండి, టేస్ట్ మిస్ అవుతుంది. అండ్ ఒక 4-5 మన లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్కలు కోస్తున్నాను. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఇది కొంచెం నానితే మనకి మెత్తగా పేస్ట్ అవుద్ది అన్నట్టు. అండ్ నీళ్ళు పోసి పేస్ట్ మెత్తగా నూరచ్చు అన్నట్టు. ఇదిగోండి, పక్కకు పెట్టేస్తున్నాను డైరెక్ట్ స్టవ్. అండ్ దెన్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను. మీకు రొయ్యలు నీసు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ముందు రొయ్యలు కడిగి అసలు నీళ్ళన్నీ వాచేయాలి. ఇట్లాగా ఇది చిల్లులు గిన్నె ఇట్లా కడిగి పెట్టుకున్నాను. ఇవి కిలో రొయ్యలు తీసుకుంటే నిజానికి అరకిలో చెత్త పోతుంది. ఇది మంచి రొయ్యలు అనుకుంటా. 200 గ్రామ్సే చెత్త పోయింది, అంటే పొట్టు గిట్టు. 800 గ్రామ్స్ రొయ్యల్లో నేను 500 గ్రామ్స్ ఇక్కడ తీసుకున్నా. 300 గ్రామ్స్ బిర్యానీ చేద్దామని పక్కకు పెట్టినాం. సో 1/2 కేజీ ఒలిచిన తర్వాత 1/2 కేజీ రొయ్యలు ఇవి. దాదాపు ఒక 200 గ్రామ్స్ ఆనియన్స్, 1/2 కిలోకి తక్కువ. పెద్ద ఆనియన్ గడ్డలు 3, ఉల్లిగడ్డ. నీళ్ళు ఎక్కడున్నాయండి? టప్ అంటున్నాయి. చూసుకోండి, ఆయిల్తో ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండండి. చూస్తుండగానే కన్నురెప్పపాట్లో యాక్సిడెంట్స్ జరిగిపోయినట్టు రోడ్డు మీద, కిచెన్లో ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఏమన్నా జరగవచ్చు ఎప్పుడైనా. బీ కేర్ఫుల్. సో ఇప్పుడు నేను ప్రాన్స్ వేస్తున్నా డైరెక్ట్. ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాన్స్ వాటర్ ఎక్కువ రాదు. వాటర్ రావడానికి ఆయిల్ ఛాన్స్ ఇవ్వదు. లైట్గా కొన్ని హై ఫ్లేమ్ మీద. కొంచెం పసుపు వేయటం మర్చిపోకండి, లైట్గా, ఎక్కువ వద్దు. ఎస్, డైరెక్ట్ ఆయిల్లో ప్రాన్స్ వేయండి. మనం ఏదైతే కూర వండుతున్నామో అదే ఆయిల్లో. జస్ట్ ఆ పచ్చి వాసన ఆయిల్లో పోవాలి. తీసేస్తున్నా, 1 మినిట్లో తీసేస్తున్నా. ఇప్పుడు కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేసినా కానీ ఇలా చేయండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్సే ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చింది అందులో వాటర్. అందుకని నేను మొత్తం రొయ్యలు వేయలే, 2 విడతలుగా వేసా. పసుపు ఒక్కటే, ఉప్పు వేయద్దు. హై ఫ్లేమ్ ఉంటే ఈ మాత్రం నీళ్ళు కూడా రావు. చాలు, వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ ఎక్కడికి పోదు, మన ఆయిల్లో మన కర్రీలోనే ఉంటుంది. కానీ ఈ టేస్ట్ వేరు ఉంటుంది. ఈ ఆయిల్లో నేను ఉల్లిగడ్డ వేసేస్తాను. ఉల్లిపాయ ముందు వేగటానికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తా. ఇది ఉంచిన 1/2 టీ స్పూన్ వేసిన నుంచి వేగుతుంది. ఇప్పుడు ఆ వాటర్ కనిపించకుండా పోయి ఆయిల్ వస్తుంది చూసారా, దట్ ఈస్ ద బ్యూటీ. ఆ టేస్ట్ స్మెల్ మన కర్రీలోనే ఉంటుంది, కానీ పచ్చివాసన రాదు. రొయ్యల కర్రీ వాసన మాత్రం జోరుగా వస్తుంది. ఈ టైంలో 1 బై 1 వేసుకున్నాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉంది, వేసేస్తున్నా. పచ్చిమిర్చి వేసేస్తున్నాను, ఒక 5-6 సన్నగా కట్ చేసింది, అంటే కర్రీలో కలిసిపోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ఒక 40 సెకండ్స్, 1 మినిట్ వేగిన తర్వాత ఇప్పుడు మీరు వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేయండి. రొయ్యలు ఎంతసేపు ఉడుకుతాయని మీరు అనుకుంటున్నారు? ఈ మీడియం సైజ్ గాజు రొయ్యలు, చాకు రొయ్యలు అంటారు వీటిని. ఇవైతే కనుక ఒక 10 to 12 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మంచిగా సాలిడ్గా ఉడకాలి. 10 to 12 మినిట్స్ మంచి కర్రీ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాను నేను, మూత పెట్టేస్తున్నాను. చూడం, అప్పుడే చూసారా? అదే మనము వేయించకుండా వేస్తే ఈ పాటికి వాటర్ ఉండి వాసన వస్తుంటుంది, కమ్మదనం రాదు. ప్రాన్స్ ఇగురు ఇలా వండండి, చాలా బాగుంటుంది. జస్ట్ మనము ప్రాన్స్ వేసి ఒక 2-3 నిమిషాలు అయింది అంతే. ఇప్పుడు నేను మిగతా ఉప్పు వేస్తున్నా, కర్రీలో కావాల్సిన ఉప్పు 1/2 టీ స్పూన్ వేసేసాను. పసుపు వేస్తున్నాను. అండ్ సగం కారం ఇప్పుడు వేస్తున్నా, అంటే 1 టీ స్పూన్ కారం ఇప్పుడు వేస్తున్నా. మిగతా 1 టీ స్పూన్ దాచిపెట్టండి, దీంతో చేద్దాం ఈజీగా. మూత పెట్టేస్తా. ఉప్పు, పసుపు, కారం కొంచెం ముక్కకు పట్టనివ్వటానికి ఒక 1 మినిట్.
ఈలోపు కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకుంటా. కొన్ని హాట్ వాటర్ కావాలి నాకు. ఆయిల్ బయటకు వస్తుంది చూసారా, అప్పుడు 1 కప్పు వాటర్ పోయండి చాలు. ఎందుకంటే మసాలాలో వాటర్ కూడా మనకి ఇప్పుడు వస్తుంది. కప్పు చాలు. ఇలా సిమ్లోనే ఉంది, మూత పెట్టేస్తున్నాను. ఇప్పటికి మనం ప్రాన్స్ వేసి ఒక 3 నిమిషాలు అవుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు వాటర్తోనే ఉడకనిద్దాం. ఆ తర్వాత ఈలోపు మసాలా గ్రైండ్కి వేసుకున్నాను తెస్తా. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసాం కదా, కొంచెం కలర్ వచ్చింది. జీడిపప్పు అస్సలు ఎక్కువ వేయకండి, చెప్పినట్టు వేయండి ప్లీజ్. అండ్ ఈ వాటర్ కూడా మనకే కావాలి, అందుకే అక్కడ కప్పు కన్నా కూడా తగ్గించి పోసిన వాటర్ నేను. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కనుక ఇందులో 1-2 వేయండి, బాగుంటుంది. ఇది కూడా మా వదిన గారి పద్ధతే. రొయ్యలు ఎన్ని చేసినా తక్కువ వస్తాయని చెప్పి ఎంతమంది మనుషులు ఉంటే అన్ని గుడ్లు కూడా వేసేసేవారు, సో దట్ అందరికీ సాటిస్ఫైడ్గా తినొచ్చు అని. సో మీరు కూడా అదే పని చేయండి. మూత పెట్టేశాను. ఇప్పటికి రొయ్యలు ఒక 5-6 మినిట్స్ నుంచి ఉడుకుతున్నట్టు. మనకి ఎంత రొయ్య ఉడికిందని మీకు చూసుకోవాలంటే కూడా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు. సెవెంటీ 70% ఉడికిపోయింది, 30% ఉంది. ఇంకోండి కావాల్సినంత కారం మళ్ళీ వేసుకుంటున్నా, ఇంకొక 1 టీ స్పూన్. ఉప్పు కూడా కొంచెం పడుతుంది, ఇప్పుడు అది చూస్తే అర్థమైంది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాం. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మసాలా వేసుకుంటాం. మనం ఇందాక ఫస్ట్లో నానబెట్టుకున్న మసాలా యాజ్ ఇట్ ఈస్గా. ఇదిగోండి వాటర్, మిక్సీ కడిగిన నీళ్ళు కూడా ఇందులోనే పోయండి. దాంట్లో గసగసాలు, పచ్చి కొబ్బరి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుంది. పోనీయద్దు మనం. మీరు నాకు కొంచెం పిచ్చి ఉంది అనుకున్నా అంతే, కొన్ని పిచ్చిలు మన మంచికే ఉండాలండి. పని నేర్చుకునే విషయంలో ఒక పిచ్చిలాగా, ఒక ప్యాషన్ అంటారు చూసారా, ప్యాషన్కి కరెక్ట్ మీనింగ్ పిచ్చనే, అలా ఉండాలి. ఇది అసలు సిసలు రొయ్యలు ఎగిరి ఇప్పుడు రెడీ అవ్వబోతుంది. హైలో పెడుతున్నాను, అది కొంచెం చన్నీళ్ళు పోసాం కదా. కమ్మగా ఉందో అప్పుడే. ఇది ఉడికి నాకు ఇంకా సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 4-5 నిమిషాలు మర్చిపోతాను. గుమగుమలాడుతా పిలిచింది నన్ను, నీళ్ళు చుక్క లేకుండా అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి కరెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. లాస్ట్కి అడుగుకు కూడా మంచిగా అయిపోయింది. ఇది ఎగురు, పర్ఫెక్ట్ ఎగురు కర్రీ విత్ ఎగ్స్. ఇంకా 2 కూడా వేసుకోవచ్చు, తినేవాళ్ళు ఎవరు లేరు అందుకనే ఇది కట్టేస్తున్నా స్టవ్. కొత్తిమీర కొంచెం వేసుకుందాం, ఉప్పు కారం అన్నీ చూసేస్తాం. మసాలా హ్యాపీగా ఉడికిపోయింది. హ్యాపీగా ఉడికిపోవడం అంటే కొన్ని కర్రీస్లో అండి మసాలా జస్ట్ ఒక 1-2 మినిట్స్ ముందే వేయాలి. ఈ ప్రాన్ కర్రీలో మాత్రం కంపల్సరీ 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి, రొయ్యతో పాటు బాగుంటుంది. రొయ్యకు అదనపు ఆకర్షణ. ఇందాక మనం రొయ్యలు వేయించుకున్న గిన్నె, సూపర్ డూపర్ గిన్నెలో తీసి పెట్టుకోండి. అంటే చూడటానికి కూడా బాగుండాలండి కర్రీ. టేబుల్ మీద పెట్టుకుంటే చాలా తినాలనిపించేటట్టు ఉండాలన్నమాట. అందుకనే నేను గిన్నెల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను. మనము ఏదైనా షాప్లోకి వెళ్ళాలంటే డిస్ప్లేలో ఉన్న చీరలు చూసి లోపలికి వెళ్తాం. అంటే ఏంటంటే అదే అట్రాక్ట్ చేసింది. ఇది కూడా అలాంటిదే, ఇది అట్రాక్ట్ చేయాలి, తినండి రానని తిను అని. అలాగే మనం రెడీ చేసుకున్నాము, అయిపోయింది. కొంచెం అన్నంలో ఈ గ్రేవీ పెట్టుకొని కొంచెం టేస్ట్ చూద్దాం. పచ్చిమిరపకాయలు అట్లా పేస్ట్ అయిపోయినట్టు భలే ఉంటుందండి కర్రీ టేస్ట్. ఇంకోండి చాలా అన్నం కలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొంచెం కూడా కొంతమంది చాలామంది రొయ్యలు నీసు వాసన అని తినరు, ఇందులో అలాంటి ప్రాబ్లం 1% కూడా రాదు. దీన్ని ఎలా చెప్పాలంటే బెస్ట్ చాయిస్, నా సిగ్నేచర్ రెసిపీ అని చెప్పచ్చు. ఇగురు ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే అంత ఓపిక్గా చేయాలి మనం. ముందు వేయించి తీసుకోవటం, ఎవ్రీథింగ్ ఇలా చేయండి, మీకు గ్యారంటీగా చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయ దీనిలో ఎక్కడ పులుపు లేదు కదా. ఫస్ట్ విడత అంటే మనం 2 సార్లు కూర వడ్డించుకొని 2 సార్లు కలుపుకొని తింటాం కదా, 2వ సారి కలుపుకున్నప్పుడు కంపల్సరీ 2 నిమ్మ చుక్కలు వేసుకోండి, అంతే. వేరే టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయతో నదిరిపోయిందండి. సూపర్ రెసిపీస్ అంటే ఇవేనేమో. బాబా నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. అసలు దీనికి తిరుగులేదు. మీకు ఒక మాట చెప్పడానికి కూడా నోరు ఇప్పాలని అనిపించట్లా, జారిపోతుంది అలా. ఆహా, మళ్ళీ ఇందులో అది
ఎగ్, సో ఇది ఇట్లా పాకిపోవాలన్నమాట ఈ రుచి అనేది. టేస్ట్ సూపర్ అండి. చేస్తారు కదా మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. ప్రతి వారం 4 సార్లు పలకరిస్తాను. మీకు ఎక్కడ ఎలాంటి డౌట్ వచ్చినా కానీ వెంటనే ఆ పర్టికులర్ కర్రీ సైలాస్ అని కొట్టండి. వంకాయ సైలాస్, బెండకాయ సైలాస్, చికెన్ సైలాస్ అలా కొట్టండి, మీకు రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క బెండకాయలు, వంకాయలు ఒక 10, బెండకాయలు ఒక 10 అట్లా ఉంటాయి మన దాంట్లో. చికెన్లో 25, 30, ఫిష్ పులుసులో ఒక 20 రకాలు. చూడండి, చేయండి, ప్రశాంతంగా తినండి, హెల్త్ని కాపాడుకోండి. తిని ఊరుకోవటం కాదు, ఎక్సర్సైజ్ చేయండి, బ్యాలెన్స్డ్గా తినండి. ఉండనా, బాయ్ బాయ్. రొయ్యలు మనము వాసన రాకుండా చేయడానికి 2 పద్ధతులు అండి. ఒకటేమో పసుపు వేడి నీళ్ళల్లో ఇట్లా వేసి ముంచి తీయటం. వేడి నీళ్ళు మసులుతుంటే కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత రొయ్యలు అందులో వేసి తీసేయాలి. కానీ ఎంత లేదన్నా కానీ రొయ్యల టేస్ట్ అందులో నీళ్ళలో పోయిందేమో అన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉత్త పెంక మీద ఆయిల్ కానీ ఏది లేకుండా ఉత్త పెంక మీద రొయ్యలు వేయించి తీయాలి. మీరు ఎప్పుడన్నా నిలువ పెట్టుకోవాలి రొయ్యలు ఎవరికన్నా పంపించాలి అంటే రొయ్యలు ఆయిల్ వేయటం అంటారు. అంటే ఉత్త పెంక మీద ముందు రొయ్యలు వేసేసి ఆ నీళ్ళన్నీ అయిపోతున్న టైంలో లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ కాదు, ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసినట్టు తీసి ఇగోండి ఉప్పు పసుపు వేయాలి అందులో కంపల్సరీ, వేసి తీసేయాలి లాస్ట్కి. అప్పుడు ఇలా అవుతుంది మీకు రొయ్య, ఇంకొంచెం బాగా అవుతుంది. దీన్ని మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. యూఎస్కి అట్లా పంపించాలనుకున్నప్పుడు అట్లా ఆయిల్ వేసి పంపించవచ్చు. ఇప్పుడంటే నల్గొండలో రొయ్యలు దొరుకుతున్నాయి, కానీ ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎక్కువ దొరికాయి కాదు. 2 years నుంచి అప్పుడప్పుడు దొరికాయి. ఈ మధ్యన ఒక 3-4 months నుంచి రెగ్యులర్గా దొరుకుతున్నాయి. ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి నల్గొండలో. అంతకుముందు అయితే అసలు దుర్బిణి వేసినా కానీ కనిపించాయి కాదు. మా వదిన గారు ఏలూరు నుంచి నల్గొండకి ఆయిల్ వేసి రొయ్యలు కిలోలు ఇచ్చేవారు, తీసుకొచ్చేవారు. ఎవరైనా వస్తే పంపించేవాళ్ళు. మా పిల్లలు ఎవరన్నా, మా వంశీ కానీ చిన్న కానీ ఎవరైనా వస్తే పంపించేవాళ్ళు. అట్లా దట్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఇష్టమైనవి పంపటం. చేపల పులుసు డబ్బాలు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ అమ్మకి తమ్మునికి. అంటే పక్కన మేము ఉన్నాము, మెయిన్ వాళ్ళే కదా. చాలా బాగా వంట చేస్తారు మా వదిన గారు. మన సైలాస్ కిచెన్ పెట్టిన తర్వాత వచ్చారు 1-2 సార్లు, కానీ ఇంకా కొంచెం వంట చేసి షూట్ చేయడానికి అట్లాగా కుదరలేదు మాకు. అసలు ఆవిడ రెసిపీస్ చూపిస్తే మామూలుగా ఎంజాయ్ చేయరు మీరు. షీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హర్ చేపల పులుసు అండ్ మటన్ పులావ్ భలే చేస్తారు మా వదిన గారు. డిఫరెంట్ వెరైటీ ఆవిడది. మసాలాలన్నీ కొబ్బరిలో వేసి గ్రైండ్ చేసేసి దాంట్లోంచి నీళ్లు పిండి ఆ నీళ్ళతోని అన్నం వండుతారు. ఈలోపు పక్కన మటన్ పెద్ద పీసెస్ కట్ చేసుకొచ్చి అల్లం వెల్లుల్లిపాయ వేసి కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ రానిచ్చి ఆ వాటర్ కూడా ఇందులో పోసేస్తారు. ఆ పీసెస్ని మాత్రం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి అన్నం సగం ఉడికినాక ఇందులో కలిపేస్తారు. చాలా బాగుంటుంది మటన్ పులావ్. దానిలోకి కాంబినేషన్ టమాటా మటన్ చేస్తారు మళ్ళీ. చాలా బాగా చేస్తారు. ఏలూరులో ఉంటారు. పచ్చిమిర్చి వేసే విధానం 3 రకాలండి. ఒకటేమో ఫైనల్గా వేయించి పైన డెకరేషన్ చేయటం. స్టార్టింగ్లో ఉల్లిగడ్డతో పాటు వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ అయిపోయి గ్రేవీకి కూడా పచ్చిమిర్చి టేస్ట్ అబ్బుతుంది. అది బెస్ట్ పద్ధతి కొన్నిటికి, ముఖ్యంగా ఎగురులకి వాటికి. ఇంకొకటేమో దింపే ఒక 3-4 నిమిషాల ముందు వేయటం. అప్పుడు ఏంటంటే ముద్దలో మనకి పచ్చిమిర్చి తగులుతుంది. దాని పచ్చిమిర్చిని కూడా ముక్కలాగా అన్నంలో పెట్టుకొని తినచ్చు. నాకు ఇది ఇష్టం, లాస్ట్ చాలా ఇష్టం. ఇదేంటంటే గ్రేవీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇగురులు వండినప్పుడు ఇట్లా చేయండి, ఫ్రైలు వండినప్పుడు నేను చెప్పినట్టు చేయండి. పైన డెకరేషన్ అంటారా, పచ్చళ్ళకి వాటికి లాస్ట్లో వేయించి కలుపుతాం కదా. నిజం అనేదండి ఎన్నిసార్లు ఎప్పుడు చెప్పినా కానీ ఒకలాగే వస్తుంది. అదే అబద్ధం అనుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఇది ఆల్రెడీ షేర్ చేశానేమో మా వదిన గారిది, ఇంతకుముందు రొయ్యలు ఉన్నప్పుడు గుడ్లు వేసానా అని డౌట్ వచ్చింది. అందుకని నవ్వొచ్చింది. అర్ధరాత్రి లేపి చెప్పినా అడిగినా కానీ నిజంతో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే కళ్ళు మూసుకుని కూడా టకీమని అదే చెప్పొచ్చు. అదే అబద్ధమైతే ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకోవాలి, ఎంత కష్టపడాలి దాన్ని ప్రూవ్ చేయడానికి. దానికన్నా ఒప్పేసుకోవడం బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఇట్లా స్టోర్ చేసుకుంటే ఇందులో వాటర్ కూడా పోసి పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండాలంటే వాటర్ పోసి లైట్గా ఒక 2 చిక్కలు నిమ్మరసం పెట్టి పచ్చి కొబ్బరి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, ఫ్రిడ్జ్లో, బయట కాదు. అనుభవం మీద
మా వదిన గారు వాళ్ళ అత్తగారు దగ్గర నేర్చుకుని అన్నీ చేస్తుంటారు మా వదిన గారు. ఆవిడ చెప్పినప్పుడు నేను చేయకుండా ఎలా ఉంటాను, నేను చెప్పిన తర్వాత మీరు చేయకుండా ఎలా ఉంటారు?